అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ జీరా రైస్ పన్నీర్ గ్రేవీ కర్రీ. చాలా ఈజీగా, క్విక్‌గా, సింపుల్ ప్రాసెస్‌లో అయితే అయిపోతుంది ఇది. ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు, చుట్టాలొచ్చినప్పుడు చాలా ఈజీగా ఇది మనం చేసి పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది తింటూ. జీరా రైస్ పన్నీర్ గ్రేవీ కర్రీ మంచి కాంబినేషన్ చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఇక్కడ నేను 1 ప్యాకెట్ పన్నీర్ అయితే తీసుకున్నాను. తీసుకొని వీటిని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇవి మరీ చిన్న పీసెస్ కట్ చేసుకుంటే అంత బాగుండదు. సో ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ సైజులో అయితే క్యూబ్స్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ధనియాల పొడి, జీరా పొడి ఇవన్నీ కూడా వేసుకొని వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ బౌల్లో ఈ మసాలాలన్నీ వేసి ఈ క్యూబ్స్ని ఈ మసాలాతో బాగా మ్యారినేట్ చేసుకొని సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మాడిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ క్యూబ్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సైడ్ని పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేయడం వలన ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా మగ్గుతాయి. అందువల్ల సాల్ట్ యాడ్ చేసుకున్నాక అవి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టొమాటోలను కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే పెద్ద సైజు టొమాటోలను కూడా బాగా ముగ్గినవి తీసుకున్నాను. తీసుకొని ఉల్లిపాయలు, టొమాటో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకున్నాను. వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీద కాస్త మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత, అంటే మూత పెట్టుకోవడం వల్ల ఇవి త్వరగా మగ్గిపోతాయి. అందువల్ల మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా మగ్గించాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సైడ్న పెట్టుకోవాలి. చల్లార్చుకోవాలన్నమాట ఆ ప్లేట్లోవి. బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు, టొమాటో, జీడిపప్పులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని వేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీని వేసుకున్నాను. వేసుకొని కాస్త వాటర్ వేసుకోవాలి. వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి చక్కగా పచ్చివాసన పోయేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మసాలా అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయి మరొక టీ స్పూను ఆయిల్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, మసాలా అన్నీ కూడా బాగా కుక్ అయిపోయి ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ జీరా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఈ మసాలాలన్నీ వేసుకున్నాక బాగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో
ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకుని మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మరొక 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. టోటల్గా అక్కడ 1.5 వాటర్ అయితే 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మనం ముందే కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలను, వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులోకి కట్ చేసి పెట్టిన కొత్తిమీరని వేసుకున్నాను. వేసుకొని కూర మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దించేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి కరెక్ట్ కాంబినేషన్ జీరా రైస్. జీరా రైస్ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టినాను. అందులో 1 టీ స్పూన్ ఘీ వేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, హోల్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్గానే చేస్తున్నాను. సో ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వండి చల్లార్చి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకున్నాను. అలాగే కాస్త మిరియాల పొడి వేశాను. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్లో కొంచెం వాటర్ వేసుకొని కలిపి వేసుకోవడం వలన అన్నానికి బాగా సాల్ట్ అనేది పడుతుంది. ఇది వండుకున్నప్పుడు బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఆ విధంగా కుక్ చేసుకోవాలి. ఒక విజిల్ కొట్టాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మామూలు రైస్కి అయితే మనం 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా, దీనికి మాత్రం 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా నిమ్మరసాన్ని కూడా వేసుకున్నాను. నిమ్మరసం వేసిన తర్వాత రైస్కి నిమ్మరసం బాగా పట్టేలాగా అన్నం మొత్తాన్ని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మెతుకు అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. ఈ బాస్మతి రైస్ వండుకున్నప్పుడు కాస్త ఆయిల్ కూడా వేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.